అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సమైక్య భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మాడుగులపల్లి మండల పరిధిలోని ఇసుకబావిగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ సమైక్య కార్యాలయ భవనాన్ని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు. అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సమైక్య భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మాడుగులపల్లి మండల పరిధిలోని ఇసుకబావిగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ సమైక్య కార్యాలయ భవనాన్ని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ సమావేశాలు నిర్వహించుకోవడానికి, వ్యాపార ప్రణాళికలు రచించుకోవడానికి ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మహిళలు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ నూతన భవనంలో గ్రామ సమైక్య ప్రతినిధులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, రికార్డుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్స్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు మరియు పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.